ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అది చెప్పడానికి వచ్చి నోరు తిరగదండి, ట్రై చేస్తున్నా, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. ఓకేనా? ఇంకా ఈరోజు వచ్చి మన వీడియో వచ్చి చికెన్ దోసకాయ కర్రీ చేస్తున్నానండి. నేను ఒక దోసకాయ అయితే తీసుకున్నా చిన్నది. చికెన్ అయితే కడిగి పెట్టుకున్న పైన. ఇంక ఇవన్నీ రెడీగా పెట్టుకొని నేను కూర చేసేద్దామని చెప్పేసి ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నా. దోసకాయ చేదుందో లేదో చూసుకొని గింజలు అయితే నేను తీసేస్తాను కొంచెం. ఇదండి అన్నీ నేను కట్ చేసి రెడీగా అయితే పెట్టుకున్నా. దోసకాయ కట్ చేసిన, టమాటా ఉల్లిగడ్డ అన్నీ కట్ చేసుకున్నా. ఇంకా చికెన్ కూడా కడిగి రెడీగా అయితే పెట్టుకున్నా. బాండి పెట్టి ఆయిల్ వేసిన, ఆయిల్ వేడవుతుంది. వేడైందండి, వాసన వస్తుంది. ఇప్పుడు నేను వచ్చి ఆవాలు జీలకర్ర పోపు దినుసులు అయితే వేసుకుంటా. బాగా కాగింది. ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు అయితే వేస్తాం. 3 ఫస్ట్ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు. మా వీడియో చూస్తున్న వాళ్ళు పూర్తి వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? ఉల్లిగడ్డ అయితే వేగిందండి. ఇప్పుడు నేను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేస్తా. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేస్తా. చికెన్ దోసకాయ కర్రీ ఎలా ఉంటుందో చూసేద్దాం. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మటన్ చికెన్ చేసుకుంటాం, మటన్ దోసకాయ చేస్తాం కదా, అలాగే. సిగ్నల్ ఏమో. పసుపు అయితే వేస్తున్నానండి. పసుపు వేసిన కూరకు సరిపడా. ఇప్పుడు వచ్చి టమాటా వేస్తా. అంత ఒకసారి కలిపేసి ఇప్పుడు వచ్చి టమాటా మగ్గిందండి. కారం వేస్తున్నా. కారం పచ్చివాసన పోవాలి. 1 స్పూను, 1.5 చూసి మళ్ళీ వేసుకుంటా నేను, సాలకపోతే. దాంతో ఒకసారి కలుపుకుందాము. ఇదండి టమాటా అయితే మగ్గింది. చూడండి ఎలా ఉందో, ఎర్రగా. కారం అయితే సూపర్ కారం. ఇప్పుడు నేను చికెన్ అయితే వేస్తాను. లెగ్ పీస్. మొత్తం వేసేస్తున్నానండి. ఇప్పుడు మళ్ళీ అంతా కలుపుతూ ఒకసారి కలిపి కూరకు సరిపడా ఉప్పు వేసేద్దాము. ఉప్పు వేస్తే మంచిగా అంతా ఉప్పు కారం అంతా మంచిగా ముక్కలు పట్టిద్ది. ఆ తర్వాత నేను దోసకాయ వేస్తా. అంతా కలిపినా కదా నేను. ఇప్పుడు వచ్చి ఉప్పు వేస్తాను. ఉప్పు వేసేసుకొని కూర సరిపడా ఇందులో ఇప్పుడు దోసకాయ ముక్కలు కూడా వేసేస్తానండి. అంతా ఒకేసారి మగ్గిద్ది. ఇదంతా కలిపేస్తా. చాలా బాగుంది. చూడండి ఎలా ఉందో, మొత్తం కలిపేసిన. ఇప్పుడు వచ్చి నేను ఒక పావు గంట సేపు అయితే మూత పెట్టి ఈ కూరలో ఉన్న నీరు, ఈ దోసకాయలో ఉన్న నీరు ఇదంతా వచ్చేలాగా అయితే ఉడికించుకుందాం. నేను మూత అయితే పెట్టేసుకుంటాను. మూత పెట్టినా కదండి, మంట మీడియం పెట్టి ఉడికిస్తా. అప్పుడు కూరలో ఉన్న నీరంతా బయటకు వచ్చేసిద్ది. ఆ తర్వాత మనం కూరకు సరిపడా ఎసరు అయితే వేసుకుందాం. సరేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే మూత తీసిన. కూర అయితే రెడీ అవుతుందండి. ఎలా అయిందో చూడండి. ఇవ్వండి దోసకాయ ముక్కలు చూడండి, కనిపిస్తున్నాయి ఈ ముక్కలలో. నేను ప్రత్యేకంగా ఏరి చూపిస్తున్నా. ఇవి దోసకాయ ముక్కలు.
చికెన్ ఉడికేలోపు అవి కూడా ఉడికేస్తాయి, ఏం టెన్షన్ పడొద్దు. కానీ ముందే ఉప్పు కారము టమాటా వేసినప్పుడే వేయొద్దు. కూర వేసినాక కూర ఒకసారి కలుపుకున్నాక ఆ తర్వాత అయితే వేయాలి. ఇప్పుడు ఈ కూర సరిపడా అయితే నేను కొంచెం నీళ్ళు అయితే వేస్తాను, ఉడకాలి కదా. నీళ్ళు అయితే వేస్తున్నానండి కూరకు సరిపడా, చూడండి. దోసకాయ ముక్కలు ఎతుక్కోవాలి, ఎతుక్కుంటే దొరుకుతాయి. వావ్ యమ్మీ. కొంచెం ఎక్కువ కావాలంటే కొంచెం పెద్ద దోసకాయ వేసుకోండి, లేదు మనకి కొంచెం మీడియం సరిపోయేది అనుకుంటే చిన్న దోసకాయ వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు వచ్చి ఇదంతా ఉడుకుతుందండి. ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చేసుకుందాం. కారం అయితే సరిపోయిద్ది, ఉప్పు కొంచెం పట్టిద్దండి. ఉప్పు టేస్టీగా ఉందండి కర్రీ అయితే. నాగితేనే బాగుందంటే తింటే ఇంకెంత బాగుంటుందో. నాగితేనే బాగుందంటే తింటే ఎంత బాగుంటుందంట. చూడండి డైలాగ్ ఎట్టుందో. ఇప్పుడు ఇదంతా ఉప్పు వేసినా కదా, అంతా ఒకసారి కలిపి నేను మూత పెట్టేస్తా. ఇంకా మంట కూడా మీడియమే ఉంటుందండి, అది ఉడుకుతూ ఉంటుంది మెల్లగా. ఉడికినాక లాస్ట్ ఫైనల్ నేను కొత్తిమీర వేసేటప్పుడు చూపిస్తా, ఓకేనా. ఇవ్వండి ఫ్రెండ్స్, ఒకసారి అయితే చూసేద్దాం. మేము మూత అయితే లేదండి, పక్కకు పెట్టేసినాను నేను పైన. చూడండి మూతకు అంత ఎట్టండి, ఇంత బాగా ఎలా చేయగలుగుతాం మనం. రేపు మీ వైఫ్ వచ్చినాక అడుగు, నువ్వు కూడా ఎంత బాగా చేస్తావో చేయాలి. ఇదండి కూర అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు నేను ధనియాల పౌడర్ అయితే వేసుకుంటా. ఇదండి ధనియాల పౌడర్ అయితే నేను ఒక స్పూన్ అయితే వేసుకుంటాను. కూరకు సరిపడా ఉండాలి కదా, అందుకని ఒక స్పూన్ అయితే నిండుగా ఒక స్పూన్ వేసినట్టు. ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకొని కొంచెం మంట అయితే హైలో పెడతా, సిమ్లో పెట్టించిన మీడియం పెట్టినా కదా ఇప్పుడు దాకా. కొంచెం మంట ఎక్కువ పెట్టుకుందాం, అంత పట్టి ఉడికిద్ది. ఇప్పుడు వచ్చి నేను కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. కొత్తిమీర కూడా వేసేసిన. మెల్లగా 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 సరా 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 అనొద్దు. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే మూత తీస్తున్నా. కూర ఎలా ఉంది చూద్దాం. కూర అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఇది చల్లారే కొద్దీ ఇంకా థిక్గా అయిపోయిద్ది గ్రేవీ అంతా. ఇంకా థిక్గా అయిపోతొచ్చి కష్టమైద్ది, మా వాళ్ళు తినలేరు అంతగా, కొంచెం పులుసుగా ఉంటేనే తింటారు. ఓకేనా ఫ్రెండ్స్, నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ కట్టేస్తున్నా. చూడండి, ఉప్పు తక్కువ అయింది కదా, ఇందాక ఉప్పు వేసేసిన సరిపోయింది. వీడియో చూస్తున్న వాళ్ళు పూర్తి వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మీరు మా వీడియోస్ ఇలాగనే చూడండి. నేను మరిన్ని వీడియోస్ ఇంకా మీ గురించి అని నేను మరిన్ని వీడియోస్ చేస్తూనే ఉంటా. మీరందరూ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.